ఒంగోలు కూరగాయల మార్కెట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఈ కూరగాయల మార్కెట్ని మేము పాటలు పాడి అప్పుడు ఇచ్చాము. మేము 3,000 రూపాయలకి ఇచ్చిన షాపులు 6,000 రూపాయలు తీసుకున్నారు. అదే రకంగా కొన్న దాదాపు ఒక 60-70 షాపులు ఇక్కడ కబ్జా గురైనవి, అంటే లెక్కలు కూడా లేవు. ఇదే రకంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం దీన్ని అమ్ముకుంటున్నారు, ఒక్కొక్క సపరేట్గా కలెక్షన్ చేసుకుంటున్నారు. రెండోది ఏంటంటే పారిశుద్ధ్యం లేదు ఇక్కడ. ఈ పారిశుద్ధ్యం ఎంతకాలం పోరాడినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. చూడండి ఒకసారి ఎట్లా ఉంది, మొత్తం వార్డంతా అలానే ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. ఏదైనా పారిశుద్ధ్యం చేయమంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మళ్ళీ 1,500-2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు వీళ్ళు. ఈ రకమైన ఆనవాయితీని పోయి కొన్ని షాపులు అనాథలుగా కట్టారు. ఇవన్నీ ప్రక్షాళన తీసుకొని వస్తాం. అదే రకంగా ప్రజానీకానికి ఏం చెప్తున్నామంటే, ముందుగా పోలీసు వారిని హర్షిస్తున్నాం. స్పెషల్ ఫోర్స్ దిగింది, నిన్న సెంట్రల్ ఫోర్స్ దిగింది ఒంగోలులో. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కావచ్చు, ఒంగోలులో చాలా రౌడీ మోకలు తయారని చెప్పిన పదే చెప్పడం వల్ల 2 రోజుల క్రితం సెంట్రల్ ఫోర్స్ జరిగింది. ఇక నిర్భయంగా నిశ్చేతగా జనం ఓట్లు వేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఈ తాప ఓటుకు రావాలి. ఈ ఓటే మీకు అమూల్యమైన ఓటుగా భావించి జనార్దన్ని, మాగుంట శ్రీనివాసుడిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఇప్పుడు జరిగే కురుక్షేత్రం ఏంటంటే డబ్బుకి జనానికి, డబ్బుకి అభిమానానికి. డబ్బుని ఎదుజల్లి డబ్బుతో గెలుద్దామని కొంతమంది ఉన్నారు. అభిమానంతో అభివృద్ధి కోసం గెలుద్దామని మాత్రం మా తెలుగుదేశం పార్టీ ముందుంది. ఇదే రకంగా జనార్దన్ అభివృద్ధికి ముందుంటారని మేము తెలియజేసుకుంటూ, ఈ కురుక్షేత్రంలో ప్రధానమైన బలమైన వర్గాలు మొత్తం ఈరోజు జనార్దన్ గారికి సపోర్ట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలు కూడా చాలామంది ఈరోజు పార్టీలోకి వచ్చారు. కాపులు 6 వయసులో అయితే 90% ఈరోజు జనార్దన్ విజయానికి ప్రధాన కార్యకర్తలుగా ఉన్నారని తెలియజేస్తుంటూ, ఈ వార్డులో గతంలో మేము ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాం. అది చిన్న లాజిక్ ఉంది కదా. జనసేన, టీడీపీ సపరేట్గా పోటీ చేసాం. జనసేన, టీడీపీ మొత్తం కూటమి ఈరోజు కలిసింది కాబట్టి ప్రతి వార్డులో కూడా ఓట్ల సునామీ కురిపించబోతున్నాం. ఖచ్చితంగా జనార్దన్ని ఈ తాప భారీ మెజార్టీతోటి, ఊహించని మెజార్టీ వచ్చుద్ది. ఇది నిశ్శబ్ద విప్లవం స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించి ఓట్లు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాగుంట శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం.